హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం ప్రిన్సిపల్ నార్మల్ ఫామ్స్, జస్ట్ నార్మల్ ఫామ్స్ మనం చెప్పుకున్నాం. డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్, కంజెక్టివ్ నార్మల్ ఫామ్ అని చెప్పుకున్నాం. చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. ఇప్పుడు ప్రిన్సిపల్ నార్మల్ ఫామ్స్ అంటే ప్రిన్సిపల్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్, ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం బ్రీఫ్గా. సో ఫస్ట్ ఏవైనా టూ ప్రపోజిషన్స్ పి అండ్ క్యూ అని ఉంటే వాటి కాంపౌండ్ ప్రపోజిషన్స్ని ఇలా రాయొచ్చు. పి అండ్ క్యూ, పి అండ్ నెగేషన్ క్యూ, నెగేషన్ పి అండ్ క్యూ, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. ఇలా అండ్ పెట్టి రాసామంటే వాటిని ఏమంటామంటే మినీ టర్మ్స్ అంటాం. పీక్యూలో మినీ టర్మ్స్ ఇవి, అండుతో ఉండేటివి. వీటికి డ్యూయల్ అంటే అండు ఉండే దగ్గర ఆర్ పెట్టామంటే, అంటే పి అండ్ క్యూకి ఇలా మధ్యలో ఇక్కడ అండు ఉండే దగ్గర అంతా ఆర్ పెడితే పిఆర్ క్యూ, పిఆర్ నెగేషన్ క్యూ, నెగేషన్ పి అండ్ క్యూ, నెగేషన్ పిఆర్ నెగేషన్ క్యూ. వీటిని ఏమంటామంటే మ్యాక్స్ టర్మ్స్ అంటాం. మినీ టర్మ్స్ అంటే అండు ఉండేటివి, మ్యాక్స్ టర్మ్స్ అంటే ఆర్ ఉండేటివి. ఇప్పుడు మీరు మ్యాక్స్ టర్మ్స్, మినీ టర్మ్స్ అంటే అర్థమైంది. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్, కంజెక్టివ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్తున్నాను. సో ఒక ప్రపోజిషన్లో డిస్జెక్షన్ ఆఫ్ మినీ టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ అంటాం. డిస్జెక్షన్ ఆఫ్ మినీ టర్మ్స్, డిస్జెక్షన్ ఆఫ్ మినీ టర్మ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మినీ టర్మ్స్ అంటే మీకు తెలుసు ఇవి. వీటి మధ్యలో మనకేముండాలంటే ఆర్ ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మినీ టర్మ్స్ తెలుసు కదా, ఇక్కడే ఉన్నాయి. పి అండ్ క్యూ ఉంది, పి అండ్ నెగేషన్ క్యూ ఉంది. ఈ రెండిటి యొక్క డిస్జంక్షన్ ఆర్ ఉంటే ఈ రెండిటి మధ్యలో, అంటే మినీ టర్మ్స్ని ఆర్తో కానీ మనం కనెక్ట్ చేసామంటే దాన్ని ఏమంటామంటే పిడిఎన్ఎఫ్, ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ అంటాం. దీనికి ఆపోజిట్ ప్రిన్సిపల్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్. మినీ టర్మ్స్ని ఆర్తో, ఇప్పుడు మ్యాక్స్ టర్మ్స్ని కంజెక్షన్, మ్యాక్స్ టర్మ్స్ యొక్క కంజెక్షన్ని పిసిఎన్ఎఫ్ అంటాం. మ్యాక్స్ టర్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ టర్మ్ ఇది, పిఆర్ క్యూ ఒక మ్యాక్స్ టర్మ్, పిఆర్ నెగేషన్ క్యూ ఒక మ్యాక్స్ టర్మ్. వీటి యొక్క కంజంక్షన్ అంటే అండ్. ఇలా అండ్ పెట్టి మనం రాసుకుంటా వెళ్ళామంటే మ్యాక్స్ టర్మ్స్ని, దాన్ని ఏమంటామంటే పిసిఎన్ఎఫ్, ప్రిన్సిపల్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్. పిడిఎన్ఎఫ్, ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్. డిస్జంక్షన్ ఆఫ్ మినీ టర్మ్స్, సింపుల్గా డిస్జంక్షన్ ఆఫ్ మినీ టర్మ్స్ ఈజ్ పిడిఎన్ఎఫ్, కంజంక్షన్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఈజ్ పిసిఎన్ఎఫ్. మినీ టర్మ్స్, మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటో క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రాబ్లంలో పిడిఎన్ఎఫ్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. ప్రాబ్లంకి వచ్చామంటే ఆబ్టైన్ ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ పిడిఎన్ఎఫ్ ఫర్ దిస్. అయితే మనం పిడిఎన్ఎఫ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మీకు లాస్ ఆఫ్ లాజిక్ పైన క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉండాలి. వీటిని లాస్ ఆఫ్ లాజిక్ అంటాం. నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను ఇవి. వీటిపైన మీకు క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంటేనే మనం పిసిఎన్ఎఫ్ అయినా పిడిఎన్ఎఫ్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం, లాస్ ఆఫ్ లాజిక్ అంటాం. ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ లాజిక్ యూజ్ చేసి దీన్ని రాస్తాం. ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్. వాట్ ఈజ్ పిడిఎన్ఎఫ్? పిడిఎన్ఎఫ్ అంటే ఏంటి? ఒక వర్డ్లో డిస్జంక్షన్ ఆఫ్ మినీ టర్మ్స్. సో మనకు మినీ టర్మ్స్ కావాలి. ఫస్ట్ పిఆర్, పి అండ్ క్యూ అని ఇచ్చాడు. ఇక్కడ ఒక మనం మినీ టర్మ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎలా ఇంట్రడ్యూస్ చేద్దామంటే ఐడెంటిటీ లా వాడదాం. ఐడెంటిటీ లా ఏం చెప్తుందంటే, ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి లాస్. ఐడెంటిటీ లాలో దీన్ని వాడుతున్నాం. ఐడెంటిటీ లా పి అండ్ టీ
అంటే పీని పి అండ్ టీ అని రాయొచ్చు. పీని పి అండ్ టీ, ఈ పీని పి అండ్ టీ ఆర్ పి అండ్ క్యూ. ఓకే, రాసిన తర్వాత నెక్స్ట్ ఇన్వర్స్ లా యూజ్ చేసి ఈ టీని, ఇన్వర్స్ లా వచ్చి ఏం చెప్తుందంటే ఇన్వర్స్ లా టీని ఇలా రాయొచ్చంట, పిఆర్ నెగేషన్ పి అని రాయొచ్చు టీని. సో ఆ ఇన్వర్స్ లాని వాడామంటే ఇన్వర్స్ లా ప్రకారం ఈ పీని, ఈ టీని ట్రూ అంటే ఏమని రాసుకోవచ్చు అంటే పి అలానే ఉంచుతున్నాం, పి అండ్ పి ఉంది కాబట్టి క్యూతో చేస్తున్నాం, అది క్యూఆర్ నెగేషన్ క్యూ. పిఆర్ నెగేషన్ పి అన్నా క్యూఆర్ నెగేషన్ క్యూ అన్నా టీ. ఈ టీని ఇన్వర్స్ లా వాడాం, ఇది అలానే ఉంచాం, పి అండ్ క్యూ అలానే ఉంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా వాడుతున్నాం. డిస్ట్రిబ్యూటివ్ లా వాడి దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం, అంతే ఆన్సర్ వచ్చేస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ లా ఏం చెప్తుందంటే పి అండ్ క్యూ, ఇది మినీ టర్మ్, ఆర్ పి అండ్ నెగేషన్ క్యూ. ఓకేనా, ఇక్కడ ఆర్ ఉంటుంది, పి అండ్ క్యూ అలానే పెట్టేస్తారు. డిస్ట్రిబ్యూటివ్ లా ఇది. సో ఇప్పుడు ఐడెంపోటెంట్ లా అని ఒకటి ఉంది. ఐడెంపోటెంట్ లా ఏం చెప్తుందంటే మనకు 2 టర్మ్స్ ఇలా ఉంటాయి, పిఆర్పి ఉందనుకో పి అని రాసేయచ్చు, అంటే 2 సేమ్ టర్మ్స్ ఉంటే ఒకసారి రాయొచ్చని. ఇక్కడ పి అండ్ క్యూ, సో ఒక్కసారి రాస్తే చాలు. ఐడెంపోటెంట్ లా పి అండ్ క్యూ ఆర్ పి అండ్ నెగేషన్ క్యూ. చూడండి బాగా, దిస్ ఈజ్ డిస్జంక్షన్ ఆఫ్ మినీ టర్మ్స్. ఈ రెండింటిని మినీ టర్మ్స్ అంటాం, ఆ రెండింటి మధ్యలో ఆర్ వచ్చింది. ఇదే మన రిక్వైర్డ్ పీడిఎన్ఎఫ్, ప్రిన్సిపల్ డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ అంటాం దాన్ని. ఇలా మనం పీడిఎన్ఎఫ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే పీసీఎన్ఎఫ్, పీడిఎన్ఎఫ్ పైన ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ పీడిఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లము ఇంతకుముందు లాగానే మనకు అండ్ టర్మ్స్ కావాలి, మినీ టర్మ్స్ కావాలి. అందుకని ఐడెంటిటీ లా యూజ్ చేసి నెగేషన్ పీని నెగేషన్ పి అండ్ టీ ఈజ్ పి, నెగేషన్ పి అండ్ టీ ఈజ్ నెగేషన్ పి. ఆర్ క్యూని కూడా ఐడెంటిటీ లా క్యూ అండ్ టీ అని రాస్తున్నాం. దిస్ ఈజ్ ఐడెంటిటీ. మనకు ఎందుకు అలా రాస్తున్నాం అంటే మనకు అండ్ టర్మ్స్ రావాలి, మధ్యలో ఆర్ ఉండాలి. సో ఇప్పుడు అలా ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇన్వర్స్ లా వాడతాం. ఇంతకుముందు లాగానే సేమ్ నెగేషన్ పి అండ్ ఇన్వర్స్ లా క్యూఆర్ నెగేషన్ క్యూ ఈజ్ టీ. ఇక్కడ పి ఉంది కాబట్టి క్యూలో రాశాను. ఇక్కడికి వచ్చామంటే క్యూ అండ్ ఉంది, క్యూ ఉంది కాబట్టి పిలో రాద్దాం, పిఆర్ నెగేషన్ పి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసి దీన్ని రాస్తున్నాం. నెగేషన్ పి అండ్ క్యూ ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ, నెగేషన్ పి అండ్ క్యూ ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. డిస్ట్రిబ్యూటివ్ లా ఆర్, ఇక్కడ కూడా మనం డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లా ఏం చెప్తుంది, క్యూ అండ్ పి ఆర్ పి అండ్ క్యూ అని రాయొచ్చు. క్యూ అండ్ పి ఆర్ క్యూ అండ్ నెగేషన్ పి. చూడండి, ఇక్కడికే మీకు పీడిఎన్ఎఫ్ వచ్చేసింది. ఇవన్నీ అండ్ టర్మ్స్, మధ్యలో ఆర్ ఉండదు. సో ఇక్కడ 2 టర్మ్స్ సేమ్ టర్మ్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఒక్కసారి రాసేస్తే సరిపోతుంది. సేమ్ టర్మ్స్ మనకు క్యూ అండ్ పి ఒకటే ఉంది. ఈ 2 టర్మ్స్ సేమ్ యాక్టివల్గా నెగేషన్ పి అండ్ క్యూ, క్యూ అండ్ నెగేషన్ పి. సో 2 సేమ్, నెగేషన్ పి క్యూ, నెగేషన్ పి క్యూ. కాబట్టి మనం ఒక్కసారి రాస్తే సరిపోతుంది ఆ టర్మ్ని. నెగేషన్ పి అండ్ క్యూ ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. నెక్స్ట్ క్యూ అండ్ పి ఆర్ పి అండ్ క్యూ ఎలా అయినా రాయొచ్చు.
అంతే, ఎక్కడికి అయిపోయింది. క్యూ అండ్ పి అని కూడా రాయండి, తప్పేం లేదు. అక్కడ ఉండే టర్మ్సే రాసాం. ఈ 2 సమ్స్ సేమ్ టర్మ్స్ ఒకసారి రాసాం. లేదు ఇది ఫస్ట్ రాసి ఇది సెకండ్ రాసి ఇది థర్డ్ అయినా రాయండి. ఓకేనా? సో ఇలా మనం పీడిఎన్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాము. అలానే పీసీఎన్ఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.